ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. బైబిల్లో ఒక మాటని మీకు తెలియజేస్తానండి. రహస్య స్థలముల్లో ఉంచబడిన ధనాన్ని, అంధకారములో ఉంచబడిన ధనమును నీకిస్తానని యెషయా గ్రంథంలో తెలియజేస్తున్నాడు ప్రభు. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు వారికి కావలసిన వనరులన్నీ దేవుడు భూమిలోనే దాచి ఉంచాడు. వారికి కావలసినవన్నీ, ఇంధనాలు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఏది ఏమైనా, అది ఎన్ని ఏమైనా సమస్తము దేవుడు భూమిలోనే దాచిపెట్టాడు. అవన్నీ రహస్యంలో ఉన్నాయి. అయితే భౌతికముగా ఆలోచిస్తే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. కానీ ఆత్మీయముగా మనము ఆలోచిస్తే రహస్య స్థలములో ఉంచబడిన నిధులు అంటే పరలోకములో ఉంచబడిన ఆశీర్వాదం, పరలోకములో ఉన్న దీవెన, ఆశీర్వాదం మనము అనుభవించాలి అంటే ప్రభు పాదాల దగ్గరికి మనం రావాలి. పరలోకములో ఉన్నవి మనకి ఎలా కనబడతాయి? పరలోకములో ఉన్నవి మనకి ఎలా తెలుస్తాయి? నిజమైన దేవుడు, లోక రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, పరలోకములో ఉన్న ఆ మహిమలో ఉన్న మన కోసము దాచబడిన నిధి ఎలాగా బయలుపరచబడుతుందంటే ఆయన ఆత్మ ద్వారా, ఆయన శక్తి ద్వారా. కాబట్టి ఆయన ఆత్మ ద్వారా పరలోకము యొక్క ధన నిధులన్నీ మనకి తేటపరచబడతాయి. వాక్యము ద్వారా దేవుని బిడ్డలందరికీ సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? పరలోకములో గాని, భూమి మీద గాని, ఎక్కడ ఏ రహస్యమైనా సరే ఈ బైబిల్లో మనకి అది మరుగు చేయబడిన ప్రతి విషయాన్ని దేవుడు మనకి పొందుపరిచాడు. ఆ రహస్యం ఉందిన ప్రతిదీ తెలుసుకొనుటకు దేవుడు మనకి కృప చూపించాడు. కాబట్టి రహస్యం ఏది కూడా దేవుడు మన దగ్గర దాయడు. అది ఏ ఆశీర్వాదమైనా, ఏ దీవెనైనా, ఏది కావాలన్నా దేవుడు సమస్తం మనకి ఇస్తాడు. చివరిగా ఒక మాట, దేవుడు మన కొరకు ఏది ఇవ్వాలన్నా అది వాక్యముల నుంచి దేవుడు మనకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.